మత్తయి సువార్త 21:1-11. వారు యెరూషలేము సమీపించుచు ఓలివు కొండ దగ్గరనున్న బెత్ఫగే అను గ్రామము చేరిరి. యేసు తన శిష్యులను ఇద్దరిని పంపుచు వారితో, మీరు ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడు. వెళ్ళిన వెంటనే మీరచ్చట కట్టి వేయబడియున్న ఒక గాడిదను దాని పిల్లను చూచెదరు. వానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండు. ఎవడైనను మిమ్ము ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వాటితో పనియున్నదని తెలుపుడు. వెంటనే అతడు వాటిని తోలుకొని పోనిచ్చును అని చెప్పాను. ప్రవక్త పలికిన ప్రవచనము నెరవేరునట్లు ఇది జరిగెను. ఇదిగో, నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు. అతడు వినమ్రుడు, గాడిదపై భారవాహకమగు దాని పిల్లపై ఎక్కి వచ్చుచున్నాడు అని సీయోను కుమార్తెతో చెప్పుడు. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. వారు ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిపై తమ వస్త్రములను పరపగా యేసు వాటిపై కూర్చుండెను. జనసమూహములో అనేకులు దారి పొడవున తమ వస్త్రములను పరచిరి. కొందరు చెట్ల రెమ్మలను నరికి మార్గమున పరచిరి. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము, దావీదు కుమారా హోసన్నా, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున హోసన్నా అని విజయ ధ్వానములు చేయుచుండెను. ఆయన యెరూషలేము నగరము ప్రవేశించినప్పుడు ఈయన ఎవరో అని ప్రజలలో కలహము కలిగెను. ఈయన గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్తయగు యేసు అని ఆ జన సమూహము పలికెను.